రాష్ట్ర ప్రజలకు ప్రజాపాలన రెండేళ్ల విజయోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రెండేళ్ల క్రితం నిండు మనసుతో కాంగ్రెస్ను ఆశీర్వదించారన్న సీఎం అహర్నిశలు శ్రమించి రాష్ట్రాన్ని శిఖరాగ్రాన నిలిపేందుకు శ్రమించారని పేర్కొన్నారు. గత పాలనలో కొన ఊపిరితో ఉన్న యువతకు ఉద్యోగాలతో కొత్త ఊపిరి పోశారని రేవంత్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టామన్న ముఖ్యమంత్రి రుణమాఫీతో రైతుకు అండగా నిలిచి దేశానికి ఆదర్శంగా నిలిపామని వెల్లడించారు. మహిళలకు ఆర్థిక మద్దతిచ్చి వ్యాపార రంగంలో అదానీ, అంబానీ సరసన నిలిపామని గుర్తు చేశారు. కుల సర్వేతో బలహీన వర్గాల 100 ఏళ్ల ఆకాంక్షను నెరవేర్చామన్న సీఎం 2047 నాటికి తెలంగాణ ఎలా ఉండాలో మార్గదర్శక పత్రం సిద్ధం చేశామని చెప్పారు. గత పాలకులు కలలో సైతం ఊహించని విజన్కు ప్రాణం పోశామని, ప్రపంచ వేదికపై తెలంగాణ రైజింగ్ రీసౌండ్ చేసేలా ప్రణాళికలు తయారయ్యాయని సీఎం అన్నారు. భారత గ్రోత్ ఇంజన్గా తెలంగాణను మార్చేందుకు సర్వం సిద్ధమైందన్న ముఖ్యమంత్రి భారత్ ఫ్యూచర్ సిటీ రేపటి తెలంగాణ ప్రగతికి వేగుచుక్కగా అభివర్ణించారు.